దేశవ్యాప్తంగా 2015 ప్రారంభం నాటికి 1401 జైళ్లున్నాయి. 3,66,781 మంది ఖైదీలున్నారు. అందులో 68% 2,54,000 మంది అండర్ ట్రయల్ ఖైదీలుగా శిక్ష అనుభవిస్తున్నారు. అంటే కోర్టులో ఇంకా తీర్పు రాకుండానే శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు వీళ్ళు. కోర్టు వీళ్ళని దోషులని తీర్పు చెప్పచ్చు, నిర్దోషులని తీర్పు చెప్పచ్చు. 3 ఏళ్లైంది సారు నా కొడుకుని జైల్లో పెట్టి. తాగి ఎవన్నో చంపినాడని పోలీసులు పట్టుకుపోయినరు. అసలు వాడికి తాగుడే అలవాట్లేదయ్యా. అటువంటోడు ఒక మనిషిని ఎట్ట చంపుతాడు సారు? मेरा बेटा को दुबई में अच्छा नौकरी मिला साहब. वो 10 दिन में जाने वाला था. पुलिस वालों ने गलती केस में अरेस्ट किया. अभी वो जेल में है साहब. उसका पूरा जिंदगी खराब हो गया साहब. बर्बाद हो गए साहब, बर्बाद हो गए. చిన్న గొడవ జరిగి మా బాబాయ్ సూసైడ్ చేసుకుంటే దానికి కారణం మా అమ్మ నాన్నేనని వాళ్ళిద్దరిని జైల్లో పెట్టారు సార్. నాకు తమ్ముడు చెల్లి ఉన్నారు సార్. వాళ్ళకి తిండి పెట్టాలి, చదివించుకోవాలి కదా సార్. అందుకే తప్పని పరిస్థితుల్లో 15 ఏళ్ళకి కోలకలుగా మారాను సార్. ఇలా జైల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంది సార్. దాని వెనకాల ఆ కుటుంబాలు పడే బాధ కూడా ఉంది. 2014 సెప్టెంబర్లో సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ పాస్ చేసింది సార్. దాని ప్రకారం ఏ నేరానికైనా చట్ట ప్రకారం పడే శిక్షలో సగం రోజులు అండర్ ట్రయల్ ఖైదీలుగా ఉన్న వాళ్ళందరినీ విడుదల చేయాలి. కానీ ఈ రోజు దాకా ఎంతమంది అండర్ ట్రయల్ ఖైదీలను విడుదల చేసింది ఏ ఒక్క రాష్ట్రం కూడా లెక్కలు పంపలేదు సార్. సార్, మన దేశం ఆర్థిక వ్యవస్థకి ఇచ్చే ఇంపార్టెన్స్లో 10% సామాజిక వ్యవస్థకి ఇచ్చుంటే ఇన్ని తప్పులు జరిగుండేవి కాదు సార్. 5 ఏళ్లకోసారి ఎలక్షన్స్ వస్తాయి. అన్నీ ఉచితంగా ఇస్తా ఉంటారు. కానీ న్యాయం మాత్రం ఎందుకు సార్ కొనుక్కోవాల్సి వస్తుంది? Yeah, I understand. Thanks for bringing it to the government's notice. I will thoroughly discuss this with our law department. థ్యాంక్ యూ సార్. సార్, ఇందులో 29 రాష్ట్రాలకు సంబంధించి అండర్ ట్రయల్ ఖైదీల లిస్టు, వాళ్ళ కేసుల వివరాలు మొత్తం ఉన్నాయి సార్. అందులో అర్హులైన వారికి, ప్రజలకు సెక్షన్ 211 మీద అవగాహన కల్పించండి సార్. हर कोई अगर आपकी तरह रिस्पॉन्सिबिलिटी दिखाए, हमारी देश बहुत जल्दी सोशल ग्रोथ देख पाएगी. సిటిజన్ రెస్పాన్సిబుల్గా ఉంటే 10% గ్రోతే సార్. అదే పొలిటీషియన్ రెస్పాన్సిబుల్గా ఉంటే 90% గ్రోత్. ఎందుకంటే చట్టాల్ని చేసేది వాళ్లే, ఆ చట్టాల్ని ఇంప్లిమెంట్ చేసేది వాళ్లే కాబట్టి. I understand. థ్యాంక్ యూ మిస్టర్ రాజగోపాల్ జీ. నెక్స్ట్ పార్లమెంట్ సెషన్లో ఈ విషయం మీద డిస్కషన్ జరిగేలా చూస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ठीक है राजगोपाल जी. ఏంట్రా చూస్తున్నావు? లోపల పద. ఏం చేసి జైలుకి వచ్చినావు? దొంగతనం సార్. నెక్స్ట్ ఇకరా. పేరేంది? సూర్యప్రకాష్. పూర్తి పేరేంది? బండి సూర్యప్రకాష్. బండి సూర్యప్రకాష్. ఏం చేసి జైలుకి వచ్చినావు నువ్వు? 14 days రిమైండ్ సార్. సరే, సైన్ చేయి. నెక్స్ట్ ఎవరు? ఇక్కడ నుంచో. పేరేంది? సెట్ అయిపో. వెనక్కి తిరగు. తిరిగి వెనక్కి తిరగు.
ఏ పాయింట్ కూడా ఇప్పు. పాయింట్ ఇప్పమంటే నిలబడి వస్తావేంట్రా? పాయింట్ ఇప్పు. డ్రైవర్ కూడా ఇప్పు. డ్రైవర్ కూడా ఇప్పమంటుంటే. రెండు చేతులు పైకెత్తి కింద కూర్చో. దిగండి దిగండి, తొందరగా దిగండి. దిగు దిగవయ్యా. కాకా థ్యాంక్ యూ సో మచ్. పెట్టి కేసు కూడా ఇట్లా సంకెళ్ళేసి తీసుకొచ్చినావు కదా, క్యా బాత్ హే. ఇక చూడు ఈ జేబులో ఫోన్ అది, తీసి ఒక ఫోటో ఒకటి. ఫోటో దేనికిరా? దేనికా? సంకెళ్ళ నడుమ నలిగిపోతున్న సోషల్ మీడియా. ఇదే నా నెక్స్ట్ యూట్యూబ్ వీడియో, ఆర్టీవీలో వస్తుంది చూడు. కాకా నమస్తే. నమస్తే. మళ్ళీ వచ్చిరావు నువ్వు. ఈసారి ఏం పోస్టింగ్లు పెట్టి వచ్చిరావు? ఈసారి పైన పడుకుంటేనే కిక్ వస్తుందంటున్న పూజా ప్రీత్ అగర్వాల్. వామ్మో, గంత పెద్ద హీరోయిన్ మీద పోస్టింగ్లు ఎట్లా పెట్టావు నువ్వు? నువ్వు ఆమె మేనేజర్ లెక్క గలిజిగా రియాక్ట్ అవుతున్నావు కదా. ఇక చూడు ఆ మీద మార్కెట్ లో కొత్త పార్పు కొనుక్కున్నదంట, దాని మీద వాడుకుంటే నాకు మంచిగా అనిపిస్తుంది అంట. అది మా ట్విట్టర్ లో పెట్టింది, నేను యూట్యూబ్ లో పెట్టినా. దానికి అందరు గత్తరొచ్చి గాయగాయ నన్ను 7 రోజులు ఇంటికి పంపించారు. నీతో గమ్మత్తుకున్నది నువ్వు. ఇన్నిసార్లు చూసినా ఏం తేడా వస్తుందో నాకు అర్థం కాదన్న. ఓకేనా? ఓకే వెళ్ళు. ఏంది కొత్తగా జాయిన్ అయినావా? పెట్టి కేసిన వాళ్ళకి యూనిఫామ్ ఇయ్యారు, వానికి 2 ఏళ్ళు శిక్ష పడ్డది. పొద్దుగా 7 ఏళ్ళు వస్తారు నాయన. మీరట వెళ్ళి తొందరగా కానీ ఉండే. తెలుగులో అసలు ఏ యూట్యూబ్ ఛానల్ లేదని సబ్స్క్రైబర్స్ నా ఛానల్ కూడా తెలుసా. సో అందుకని అర్జెంట్గా నువ్వు RTV యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయి. సబ్స్క్రైబ్ చేసుడే కాదు, పైన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది కొట్టు. అప్పుడు నీకు ఫ్రెష్ అప్డేట్స్ వస్తాయి. అర్థమవుతుంది కదా? RTV న్యూస్ ఛానల్. హే బ్రో, హాయ్. రాధా ప్రకాష్, RTV తెలుగు యూట్యూబ్ ఛానల్ MD విత్ 1.34 మిలియన్ సబ్స్క్రైబర్స్. బ్రో, హే బ్రో, మెడిటేషన్ సెంటర్లో డీజే పెట్టినట్టున్నది. భయ్యా మాట్లాడు, నేను మాట్లాడకుండా ఉండలేను. ఓ మై పూజా ప్రీత్ అగర్వాల్ 7 days ఎట్లా గడవాలి ఏందో. ఏ బ్రో, అట్లారేస్తుర్రా భయ్యా? భయ్ ఏంద్రా గీ లొల్లి, గింతగానం సౌండ్ పొల్యూషనా? నేనే డీజే అనంటే నాకంటే ఒక్కొక్కటి తురుముఖాన్లు ఉన్నారు ఇక్కడ. బాబా 5 ఏళ్ల సంది వస్తున్నా భయ్యా. గీ కిచెన్ మాత్రం ఫిష్ మార్కెట్ లా తయారైంది భయ్యా.
అమ్మా నాన్న భయ్య 25 ఏళ్ళు నాకు అన్నం పెట్టిర్రు. నేను కరెక్ట్గా వాళ్ళకి అన్నం పెట్టే టైంకి నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. నన్ను వాళ్ళ భుజాల మీద ఎత్తుకొని మోసిన వాళ్ళు తొందరగా నా భుజాల మీద మోస్తాని నేను ఎప్పుడు అనుకోలే. అందుకే తినే ప్రతిసారి 2 ముద్దలు పక్క పెట్టుకుంటా. ఏదో నాతో ఉన్నారని ఒక ఫీలింగ్ అంతే. కానీ ఈ దునియాలో నిష్కల్మషంగా ప్రేమ ఉందంటే అది మన నాన్నదే భయ్య. రాసిస్తాను భయ్యా. భయ్యా అరే భయ్యా, అరే అట్లా పడేసారు భయ్య. వాళ్ళు తప్పు మాట్లాడినా నేను భయ్యా. భయ్య ఒకసారి